హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మంగళవారం రోజు తీసిన వీడియో అండి. వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా మన వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా పొద్దున్నే వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇంకా రెడీ చేసుకుని కిందకైతే వెళ్తున్నాను. చిమ్మేసి నీళ్ళు చల్లేసి చిన్నగా ముగ్గు అయితే వేసేసానండి. డైలీ పెద్దగా అయితే ముగ్గులేం వేయను, చిన్న చిన్న ముగ్గులే వేసుకుని పైకైతే వచ్చేసానండి. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్లో మీతో పందిటి చుక్కులు క్యారెట్ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి క్యారెట్ టమాటాను కూడా వేసుకుని ఓ నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 1/2 కేజీ పందిటి చుక్కులను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుని దీని మీదకి ప్లేట్ పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ పిల్లలకైతే హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా కర్రీ ఇంకా అవ్వలేదండి. ఇంకా ఎర్రకారం చేసేసాను. ఇంకా పల్లీ చట్నీ అయిపోయింది. ఇంకా దోసపిండి అయితే తీసి పెట్టానండి. ఇంకా రైస్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ కర్రీ అయితే ఇలా బాగా మగ్గిపోవాలండి. ఈ పందిరి చిక్కుడుకాయలు ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కదండి, అందుకే యాడ్ చేయలేదు. ఇలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత 1.5 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా మనకి పందిరి చుక్కులు క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ కర్రీ అయ్యేలోపు అమ్మ అయితే పాపకి జడ వేస్తూ ఉందండి. అమ్మ జడ బాగా వేస్తుందండి. రిబ్బన్ జడ నాకైతే అంతగా రాదు. కుచ్చుళ్ళు కూడా 6 కుచ్చుళ్ళు 8 కుచ్చుళ్ళు అలా వేస్తుంది. నాకైతే 4 కుచ్చుళ్ళు వచ్చండి. ఇంకా చూపిస్తున్నాను, మీకు కూడా చూడండి ఎలా పువ్వులా వచ్చిందో. నాకైతే ఇలా రాదు. ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గర ఉన్నప్పుడే ట్రై చేస్తాను కానీ డైలీ అయితే ఏం వేయనండి. అమ్మ అయితే బాగా వేస్తుంది. ఇంకా పిల్లలకి టిఫిన్ వచ్చేసి ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి. ఇంకా కారం చట్నీ కూడా చేశాను కదా, పిల్లలకి కొంచెం కారం ఉన్నప్పుడు కొంచెం ఇష్టంగా తింటారండి. ఇంకా అందుకే ఈరోజు మార్నింగ్ త్వరగా లేచి కారం చట్నీ, పల్లి చట్నీ అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నానండి. ఎగ్ దోశ అయిపోయింది. ఎగ్ దోశ అయిపోయిన తర్వాత ఇంకా పాప ఆనియన్ దోశ కావాలి అని చెప్పింది. సరే అని చెప్పేసి ఆనియన్ దోశ కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. మధ్యలోనే ఆనియన్ దోశ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ ఇచ్చేసి నేను ఇక్కడ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా టైం అయిపోయింది. లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. ఇంకా పిల్లలైతే కిందకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే కిందకేం వెళ్ళలేదండి. ఈరోజు కొంచెం పని ఉందన్నమాట, అందుకే వెళ్ళలేదు. ఇంకా పిల్లలు బాయ్ చెప్పేశారు. ఇంకా నాకు కూడా ఇంట్లో పనులు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. పిల్లలు వెళ్ళిన తర్వాతే పనులన్నీ చేసుకోవాలి. ఇంకా ఈరోజు బెడ్షీట్లు అవన్నీ ఉతుక్కుంటున్నానండి. కొన్ని అయితే మిషన్లో వేసేసాను. ఇంకా కొన్ని అయితే నేను నానబెట్టుకున్నానండి. ఈ మధ్య పవర్ బాగా పోతుంది. ఇంకా ఆల్రెడీ నేను ఉతుక్కొని అన్నీ అయిపోయాయి. ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి సూర్యుడు కూడా నడినెత్తి మీదకి వచ్చేసాడండి. టైం వచ్చేసి 12 అయింది ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి. ఇంకా బెడ్షీట్లు కానీ డోర్ మ్యాట్లు అన్నీ వాష్ చేసేసుకున్నానండి. మనం వీక్లీ క్లీన్ చేసుకోవడం వేరు, మంత్లీకి ఒకసారి క్లీన్ చేసుకోవడం వేరండి. ఇంకా నేనైతే పీరియడ్స్ టైంలో 5th డేనే అన్నీ క్లీన్ చేసేసుకుంటానండి. అన్నీ క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు అన్నీ చల్లేసుకున్నానండి. అన్నీ చల్లేసుకుని ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్ చేస్తున్నామండి.
మార్నింగ్ చేసాం కదా పందిరి చిక్కుళ్ళు కర్రీ, అలాగే మామిడికాయ పచ్చడి, పెరుగు ఉంది. ఇంకా మా వారు ఆమ్లెట్ కావాలి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసానండి. ఇది ఈవినింగ్ వచ్చేసి కంటిన్యూషన్ వీడియో. ఇక్కడ పూజా మందిరం కూడా క్లీన్ చేసేసుకున్నానండి. పూజా మందిరం క్లీన్ చేసేసుకుని పటాలు అన్నీ తుడిచేసుకుని పసుపు బొట్టు అన్నీ పెట్టేసుకున్నానండి. అన్నీ పెట్టేసుకుని ఇంకా దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా దేవుడికి నైవేద్యం ఏం చేయలేదండి. ఇంకా పనులన్నీ చేసుకునేసరికి నాకు కూడా కొంచెం ఓపిక లేదు, అలాగే కొంచెం బ్యాక్ పెయిన్గా ఉందండి. ఇంకా అందుకే చేసుకోలేదన్నమాట. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ పెట్టేసి దీపారాజన అయితే చేసేసానండి. ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్ చేయాలి అనుకున్నాను, కానీ నాకైతే అస్సలు ఓపిక లేదు. ఇంకా ఇంట్లో ఉన్న ఫ్రూట్సే పిల్లలకు కూడా కట్ చేసి ఇచ్చేసానండి. పప్పాయ, ఆల్బకారా కాయ ఉంటే కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లలు, నేను, మా వారు, అమ్మ అందరం కలిసి తింటూ ఉన్నామండి. ఇంకా నైట్కి వచ్చేసి చపాతీ అయితే చేశానండి. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉంది, అది వేడి చేసేసాను. ఇంకా ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.